హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో బల్దియా పాలనంతా ఏకరీతిగా ఉండేందుకు జీహెచ్ఎంసీ చట్టాన్ని మరింత పకడ్బందీగా సవరించబోతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. బల్దియాకు ప్రధాన సవాల్గా మారిన చెత్త సేకరణ విషయంలోనూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3గా విభజించింది. ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం కాకుండా సత్వర సమస్యల పరిష్కారం కోసం 3గా విభజించినటువంటి కార్పొరేషన్లో ప్రస్తుతం జీహెచ్ఎంసీ యథావిధిగా పనిచేస్తుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు మనతో పాటు ఉన్నారు. సో జీహెచ్ఎంసీ 150 డివిజన్లకు ఏం చేయబోతుంది, కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్లకు సంబంధించి ఎలా సహకారాన్ని అందించబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. కమిషనర్ గారు నమస్కారం. నమస్కారం అండి. అయితే జీహెచ్ఎంసీని 3గా విభజించడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? అండ్ ప్రత్యేకంగా నేను జీహెచ్ఎంసీ గురించి చెప్పాలినా ఎంటైర్ ఓఆర్ఆర్ లోపల పూర్తిగా 2550 స్క్వేర్ కిలోమీటర్ని జీహెచ్ఎంసీలో ఫస్ట్ మన మెర్జ్ చేయడం జరిగింది. దాదాపుగా 27 అర్బన్ లోకల్ బాడీస్ చేయడం జరిగింది. ముందు ఈ మెర్జింగ్ ముందు ప్రతి ఒక్క ఓఆర్ఆర్ లోపల గ్రామ పంచాయతీ ఉన్నది, మున్సిపాలిటీ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి, అన్నీ కలిపి ఇప్పుడు అన్ని ఎంటైర్ ఓఆర్ఆర్ని ఒక కార్పొరేషన్, మెగా కార్పొరేషన్గా మనం చేయడం జరిగింది. అరౌండ్ 2050 స్క్వేర్ కిలోమీటర్ చేసిన తర్వాత దానికి డీలిమిటేషన్ కూడా చేసాం. డీలిమిటేషన్ చేసి 300 వార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ పెద్దది చేసిన తర్వాత కూడా డీసెంట్రలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాం. 12 జోన్స్ 60 సర్కిల్గా చేసాం. దానివల్ల జోనల్ లెవెలే మ్యాక్సిమం, సర్కిల్ లెవెలే మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్, సిటిజన్ సర్వీసెస్ అన్ని వారికి ఇవ్వడానికి కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈసీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇంకా మళ్ళీ డీసెంట్రలైజేషన్ కోసం 3 కార్పొరేషన్లు చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా ఏరియా పెట్టి, ఆ ఏరియా బేస్డ్ ఫోకస్ పెట్టుకొని ఒక ఏరియాలో అన్ని డెవలప్మెంట్స్, అక్కడ హై డెవలప్మెంట్ ఏరియా ఉండాలి, రెసిడెన్షియల్ గ్రోత్ ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉండాలి, అన్నీ చూసుకొని 3 కార్పొరేషన్గా ట్రైఫర్కేషన్ చేయడం జరిగింది. సో ఈ ట్రైఫర్కేషన్ చేసిన తర్వాత ఇప్పుడు పర్టికులర్గా జీహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఒక్కొక్క కార్పొరేషన్ సో ఏ విధంగా ముందుకెళ్లాలని భావిస్తుంది? కార్పొరేషన్ 3 కార్పొరేషన్ జీహెచ్ఎంసీ యాక్ట్లే మనకు ఇప్పుడు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 3 కార్పొరేషన్ కూడా అన్ని ఫెసిలిటీసు అది సిటిజన్కు ఎలా పాత జీహెచ్ఎంసీ సర్వీస్ చేశారో ఈ 3 కార్పొరేషన్ కూడా సేమ్ సెట్ ఆఫ్ సర్వీసెస్ చేయడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఇంత ఫాస్ట్గా ఎక్కడ మెర్జర్ అవ్వలేదు, ఇంత ఫాస్ట్గా ట్రైఫర్కేషన్ కూడా చేయలేదు. ఇంత చేసినా కూడా మీకు ఎంత పెద్ద ఇష్యూ ఏం రాలేదు. సో దానికోసం చాలా 3-4 మంత్స్ ఎంటైర్ టీమ్, నా జీహెచ్ఎంసీ టీమ్ అನ್ನು అడిషనల్ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ అందరూ చాలా కష్టపడి ఈ వర్క్ చేయడం జరిగింది. దానివల్ల అన్ని విభజన చేయడం జరిగింది. రెవెన్యూ సోర్స్ ఉండొచ్చు, లేదన్నా స్టాఫ్స్ ఉండొచ్చు, లేదన్నా అక్కడ ఆఫీస్ ఐడెంటిఫై చేయడం ఉండొచ్చు, అన్ని ఏర్పాటు పకడ్బందీగా చేసిన తర్వాతనే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎంటైర్ ఏరియాని ఇప్పుడు క్యూర్ని చెప్తున్నాం, కోర్ అర్బన్ రీజన్గా చెప్తున్నాం. ఎంటైర్ ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ రీజన్లో ఒక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎంటైర్ ఏరియాకు ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైన అంశం ఈ కోర్ అర్బన్ రీజన్లో మనకు సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దీంతోపాటు ఎక్కడెక్కడ గ్రీవెన్సెస్ కావాలన్నా అది సర్కిల్ లెవెల్లో అండ్ జోనల్ లెవెల్లో చేయడానికి కూడా పూర్తి డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. సో మరి ఈ క్యూర్కి జీహెచ్ఎంసీ చట్టం వర్తిస్తుందా, లేదంటే కొత్త చట్టం తేవాలని కూడా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? అది కొత్త చట్టం ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. బట్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ యాక్ట్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని ఇప్పుడే వాడుకుంటున్నాం. కొత్త చట్టం వచ్చినా కూడా జీహెచ్ఎంసీ యాక్ట్ని తీసుకొని ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్, ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకు నగర పౌరుల నుంచి ప్రతిసారి వినిపించేటువంటి మాట చెత్త చెదార నిర్వహణలో, పారిశుద్ధ్య నిర్వహణలో చాలా నిర్లక్ష్యం కనబడుతుందని చెప్పేసి ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. సో మరి ఆ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఎలా చేయబోతున్నారు? నేను కొత్త ప్రణాళికలు ఏమన్నా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లారా సూచించారు? సో ప్రత్యేకంగా శానిటేషన్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటాయి. ఈ 3 కార్పొరేషన్ కూడా ఎందుకు చేయడం జరిగిందా, శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, జోన్ వైజ్, సర్కిల్ వైజ్ చేయడానికి కోసం ఈ 3 కార్పొరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ శానిటేషన్ ఇంకా చూసుకున్నారా, మన జనాభా ప్రకారం ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ద్వారా శానిటేషన్ కలెక్ట్ చేస్తాం. ప్రైమరీ కలెక్షన్ ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది. సెకండరీ కలెక్ట్ చేసిన ప్రైమరీని ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ తీసుకెళ్తారు, అది సెకండరీ ఉంటాయి. టెర్షరీ తీసుకున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి ట్రెషరీ ప్రాసెసింగ్ ప్లాంట్కి తీసుకెళ్తారు. ప్రాసెసింగ్ ప్లాంట్ మన దగ్గర జవహర్ నగర్లో ఉంటున్నాయి. మన చూసుకున్న మన హైదరాబాద్ కార్పొరేషన్ చూసుకున్న సెకండరీ అండ్ టెర్షరీలో మనమే దేశం లెవెల్లో ఫస్ట్ ఉన్నాం. మంచి నెట్వర్క్ ఉన్నాయి, మంచి ఒక
మన హైదరాబాద్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్తో పాటు మన టైఅప్ కూడా ఉన్నాయి. వాటితో పాటు మనం చేస్తున్నాం. ప్రైమరీ కలెక్షన్లో ఇంకా మనకు కొంచెం ఇష్యూస్ ఉంటాయి. దానికి కూడా ప్రత్యేకంగా ఈ సార్ట్అవుట్ చేయడానికి ఒక ప్రణాళిక తీసుకొస్తున్నాం. సార్, ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెత్త సేకరణ అనేది ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అది ఇంటింటికి అమలు చేసే అవకాశం ఉందా? అది సాధ్యమవుతుందంటారా? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకు క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ముందు క్యూఆర్ కోడ్ కొంచెం వారికి మీద నమ్మకం లేక ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్క సిటిజన్, నార్మల్ సిటిజన్, ఇల్లిటరేట్ సిటిజన్స్ కూడా మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. సో క్యూఆర్ కోడ్ వల్ల ఏమవుతుందో మనకు రెగ్యులర్ మానిటరింగ్ చేయడం అవకాశం ఉంటాయి. అదేవిధంగా సిటిజన్స్ కూడా ఈ రోజు కలెక్ట్ అయిన వాడు కూడా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఒక ప్రణాళికలో పైలట్ ప్రాజెక్ట్లో హైదరాబాద్లో చేసాం, రాజేంద్ర నగర్లో, అదేవిధంగా ఎల్బీ నగర్ అండ్ కుక్కట్పల్లిలో చేసాం. మంచి దానివల్ల మంచి సొల్యూషన్స్ వచ్చింది. దాని ప్రకారం ఎంటైర్ జిహెచ్ఎంసీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, నగర వ్యాప్తంగా రోజుకు 9,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త అనేది ఉత్పత్తి అవుతుంది ఆయా ప్రాంతాలను బట్టి. సో దీనివల్ల జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎలాంటి సమీక్షలు జరుగుతున్నాయి? ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారా? ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం అంతా కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీదనే సో ప్రభావం చూపుతుంది. అక్కడున్న పరిసరాలన్నీ కూడా విపరీతంగా పొల్యూట్ అవుతున్నాయి. సో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమన్నా? సో దానికోసం ఏం చేస్తున్నాంనా, జవహర్ నగర్ ఒకటే ఫోకస్ చేయడానికి కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేషన్స్కు 4 డైరెక్షన్లో ప్రాసెసింగ్ ప్లాంట్, యాక్చువల్లీ గవర్నెన్స్ ప్రాసెసింగ్ వేస్ట్ అండ్ ఎనర్జీ ప్రాసెసింగ్ ప్లాంట్ ముందు ఒక 5 years 10 years ముందు డంపింగ్ యార్డ్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డంపింగ్ ఏం చేయట్లేదు. వచ్చినది మనం ప్రాసెస్ చేసుకొని అది కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. సో దానివల్ల ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన ప్రకారం అన్ని జవహర్నగర్కే తీసుకెళ్తున్నాం. అక్కడ ప్రత్యేకంగా ఒత్తిడి ఉండడం వాస్తవం. దానికోసం వి ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఆల్ ది సైడ్స్, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ 2 సైడ్, ఒక సైడ్ పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరగా అక్కడ కూడా ఒక 100 acres మనకు గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది, జిహెచ్ఎంసీకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా తొందరగా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇంకా 2 సైట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని కూడా తొందరగా చేయడానికి అవకాశం ఉన్నాయి. సో జవహర్ నగర్ నుంచి పూర్తిగా బర్డన్ తగ్గడానికి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. సార్, హెచ్సిటీ ప్రాజెక్ట్ సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీరు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో అభివృద్ధి పనుల విషయంలో సో ఎంతవరకు ఇంకా పూర్తి చేసే అవకాశం ఉంది? హెచ్సిటీ ప్రాజెక్టు పనుల పురోగతి ఏ విధంగా ఉంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆఫ్టర్ శానిటేషన్ మేజర్ వర్క్ మీరు చూసుకున్న ట్రాఫిక్ సమస్య ఉంటాయి. ట్రాఫిక్ సమస్య కోసం వీ షుడ్ హ్యావ్ వైడర్ రోడ్స్ ఉండాలి, ఫ్లైఓవర్స్ ఉండాలి, అండర్ పాసెస్ ఉండాలి, ఆర్ఓబీస్ ఉండాలి. దానికోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక more than 5,600 crores హచ్ సిటీని ఒకటి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఎంటైర్ హైదరాబాద్ సిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఈ ట్రాఫిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి లాంగ్ టర్మ్ ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల మేజర్ ప్రాజెక్ట్స్ మీరు చూసే చాలామంది చాలా టైం విని ఉంటారు. కేబీఆర్ చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ అండ్ అండర్ పాస్ తీసుకోవడానికి చాలా టైమ్గా ఇట్ వాజ్ కోర్ట్ కేసు అయింది. దాన్ని లాట్ ఆఫ్ ఈకో సెన్సిటివ్ నోటిఫై చేయడం జరిగింది. అన్ని లేట్ అయింది. అన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకొని ప్రత్యేకంగా డిజైన్ కూడా చేంజ్ చేసుకొని, అలైన్మెంట్ కూడా చేంజ్ చేసుకొని కేబీఆర్ పార్క్ కూడా పని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఐఐటి ట్రిపుల్ ఐటి గచ్చిబౌలి దగ్గర కూడా అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మేజర్ హెచ్సిటీ ప్రాజెక్ట్స్. ఎక్కడెక్కడ కనెక్టివ్ లింక్ వల్ల ట్రాఫిక్ అండ్ డిస్టెన్స్ తగ్గుతుందో అక్కడ కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పాత ఎస్ఆర్డిబి ప్రాజెక్ట్స్ కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జూ పార్క్ ఆరాంగఢ్ ఫ్లైఓవర్ ఉండొచ్చు, దెన్ ఫలక్నామా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉండొచ్చు. ఇప్పుడు శాస్త్రీపురం ఆర్ఓబి కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముస్రాంబాగ్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు కంప్లీట్ స్టేజ్లో వచ్చింది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది మలక్పేట్లో నల్గొండ క్రాస్ రోడ్ వర్క్ కూడా అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఉప్పల్ సైడ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఫాస్ట్గా మన వేగవంతం చేస్తున్నాం. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి మన అధికారులు సిబ్బంది విభజన పూర్తయిందా? సో ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎంతవరకు మనకి ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన మానవ వనరుల కొరత కావచ్చు, మానవ వనరుల కల్పన కావచ్చు, ఎంతవరకు తీరిందంటారు? సో 3 కార్పొరేషన్లో ఉన్న స్టాఫ్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్సిస్టింగ్ స్టాఫే మన 3 కార్పొరేషన్కు ట్రైఫికేషన్ వల్ల వారు డివైడ్ చేయడం జరిగింది. వారి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని వారు పూర్తిగా స్టడీ చేస్తున్నారు. క్యాడర్ ఎలా మేనేజ్ చేయాలి, ఈ క్యాడర్కి ఎంతమంది ఉండాలి, ఈ కార్పొరేషన్ ఎంతమంది ఉండాలి, అది యాక్చువల్గా ఇంకా వితిన్ 2-3 డేస్లో ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం చేసుకునే అవకాశం ఉంది. బట్ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు.
ఉన్న స్టాఫ్ని కరెక్ట్గా బేస్డ్ ఆన్ ద వర్క్ లోడ్ ప్రకారం, బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ప్రకారం పూర్తిగా డివైడ్ చేసి వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎలా జిహెచ్ఎంసీ ముందు జరిగిందో అదేవిధంగా జిహెచ్ఎంసీ దానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 3,000 కోట్ల లక్ష్యంగా ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఓటీఎస్ కూడా అమలు చేస్తారు కాబట్టి ఎంతవరకు అది మనం సఫలీకృతం కావచ్చు? 3,000 కోట్ల లక్ష్యం అనేది నెరవేరుతుందంటారా ఈసారి? తప్పకుండా. లాస్ట్ టైం 2,000 crores కాస్ట్ చేయడం జరిగింది. ఈసారి కూడా యూఎల్బీస్ ఎక్కువ అయింది, 3 కార్పొరేషన్ అయింది, దానికి కూడా ఛాన్స్ అవకాశం ఉంటున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటాయి, దాంతోపాటు టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ల రెవెన్యూ వస్తుంది. సో దానికి కూడా మన ఎంత ఎఫిషియెంట్గా మన రెండు పూర్తిగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ చేసేమన్నా పూర్తి మనకు రెవెన్యూ చేయడం అవకాశం ఉంది. 3 కార్పొరేషన్కు కార్పొరేషన్ పాపులేషన్ ప్రకారం రెవెన్యూ సోర్సు, సస్టైనబుల్ రెవెన్యూ సోర్సు సస్టైన్ చేయడానికి, సెల్ఫ్ సస్టైన్ చేయడానికి కూడా పోదమైన రెవెన్యూ సోర్స్ ఉన్నాయి. సార్, ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే విధానంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో. సో కొంతమంది యజమానుల నుంచి, నగర పౌరుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు క్యాష్ రూపంలో. దాన్ని మొత్తం కూడా మనం ఆన్లైన్ చేసాం. అయినప్పటికీ కొన్ని చోట్ల తప్పిదాలు జరుగుతున్నాయి. సో దాని మీద ఎలా కరెక్ట్ చేయబోతున్నారు? నగర పౌరులకు ఏం చెప్తారు? ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే విధానంలో సో పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆన్లైన్ సర్వీసెస్ అన్ని ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఆన్లైన్ సర్వీస్ మైక్యూర్ యాప్ ద్వారా అన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ముందు 6 months ముందు కొన్ని సర్వీసెస్ ఆన్లైన్లో లేదు. ఏ సర్వీస్ అయినా మీరు పేరు చేంజ్ చేయాలి, లేదంటే మాడిఫై చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ అమ్మేసారు చేంజ్ చేయాలి, ఆల్ బికమ్ ఆన్లైన్. సో మీరు ఎవరిని మిడిల్ మ్యానో లేదన్నా ఇంకెవరినో ఆఫీసర్స్నో మీరు వెళ్ళి చూసుకొని చేయాలి, అప్లై చేయాలనుకున్నా ఆన్లైన్లో మీరు చేయడానికి అవకాశం ఉన్నాయి. అదొకటి. నెక్స్ట్, ఈ ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా డిస్క్రిప్షన్ తగ్గించడానికి ప్రాపర్టీ అది కూడా ఒక మార్పు తీసుకొస్తున్నాం. కొత్త యాక్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సో ప్రభుత్వం ఎంతవరకు బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది సార్? ప్రత్యేకంగా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఓన్ రిసోర్స్ లాకుండా గవర్నమెంట్ కూడా మినిమం ఎవ్రీ మంత్ 200 to 300 crores ఇస్తున్నారు. సో దానివల్ల వీ క్యాన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, మేజర్ రోడ్ క్లీనింగ్ డ్రైవ్ ఉండొచ్చు, లేదన్నా మేజర్ స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉండొచ్చు, లేదన్నా సిఆర్ఎంపీ రోడ్స్ ఉండొచ్చు. అన్ని కార్యక్రమం గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే చేయడం జరుగుతుంది. సఫిషియెంట్ బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఫర్ అస్. ఓన్లీ వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యాక్టివ్ పార్టిసిపెంట్. సిటిజన్స్ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన డెఫినెట్లీ మేక్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్పినటువంటి విషయాలు. కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.